నేను గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా సర్వేలు చేస్తున్నాను సైఫాలజిస్ట్గా. 2023 ఎలక్షన్స్ టైంలో, నవంబర్ ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ పార్టీకి సర్వేలు చేసేవాడిని. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏం జరుగుతుంది, సర్వేలు ఎక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా నేను రాష్ట్రంలో నా టీం సర్వేని పెట్టి కూడా నేను సర్వే చేసేవాడిని. గవర్నమెంట్ వస్తుందని కూడా నేను అప్పుడు చెప్తుండేవాడిని. కాబట్టి దాని ప్రకారమే నన్ను ఇక్కడికి సీట్ అధికారులు ఎవరైతే ఏసీపీ గారు, డిఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో, సంథింగ్ మెంబర్స్ ఉన్నారో, నాకు ఒక వారం క్రితం ఒక ఫోన్ వచ్చిందండి. వారం క్రితం తర్వాత ఒక ఫోన్ వచ్చిన తర్వాత, లేని సార్ నేను అవుట్ సైడ్ ఉన్నా, నేను వస్తానని చెప్పాను. మళ్ళీ సెకండ్ టైం నేను ఒకసారి మళ్ళీ కాల్ చేసి వస్తే నేను ఈరోజు వస్తానని చెప్పాను, 3 గంటలకు వస్తానని చెప్పాను. వచ్చాను. వాళ్ళు అడిగారు, నావి 2 నెంబర్స్ ట్యాప్ చేసినట్టు చెప్పారు. ఒక 2 నెంబర్లు ట్యాప్ అయ్యాయి. ఆ 2 నెంబర్లు కూడా ఏంటివని నన్ను అడిగారు. నా ట్యాప్ చేసిన 2 నెంబర్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక అంతకుమించి ఇక వాళ్ళు పర్సనల్గా అవన్నీ వాళ్ళు అడుగుతున్నారు. ఇక అవన్నీ మీకు తెలియదే ఉంది. అంతే అండి. లేదు నాకు సంబంధించి అయితే వాళ్ళు నా ఫోన్లు ట్యాప్ అయినా నన్ను పిలిచారండి. అంతే. నా ఫోన్ చెప్పండి. పొలిటికల్ సర్వే ఏజెన్సీయా లేకుంటే? లేదండి. సైదులు అనేది బ్రాండ్. కాంగ్రెస్ పార్టీకి పర్సనల్గా సర్వేలు చేస్తుండేవాడిని. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సర్వేలు చేస్తుండేవాడిని. దాని క్రమంగానే నాకు తెలిసి ట్యాప్ చేసి ఉండొచ్చు. బైదివే 2 నెంబర్లు ఉన్నాయి, నా 2 నెంబర్లు కూడా ట్యాప్ చేశారు. అంటే మీది సార్, మీది ట్యాప్ అయ్యేది, మీ నెంబర్స్ ట్యాప్ అయ్యాయి సార్. అంటే ఎన్ని నెంబర్స్ అని అన్నా, నావి 2 నెంబర్స్ కూడా ట్యాప్ అయ్యాడు. ఏ నెంబర్స్ అని వాళ్ళు చెప్పిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరు మొత్తం ఎంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి సర్వేయర్గా పనిచేస్తున్నారు? అంటే ఏ సమయంలో మీ ఫోన్ ట్యాప్ గురైనట్టు? ఇక అందరిది అదే అండి. మీకు అందరిది ఏ సమయంలో అయితే ట్యాప్ అయిందో 2023 నవంబర్ ఎలక్షన్స్ టైంలో, బిఫోర్ 6 మంత్స్ 4 మంత్స్ ఎలక్షన్స్ టైంలో కూడా ఎవరైతే ఎలా చేశారో ట్యాప్ నాది కూడా అదే విధంగా చేశారని చెప్పారు సర్వే గారు. నేను గత 5-6 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సర్వేలు చేస్తున్నాను. ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సర్వేలు చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సైదులు గుండ్లపల్లి అండి. నేను గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా సర్వేలు చేస్తున్నాను సైఫాలజిస్ట్గా. 2023 ఎలక్షన్స్ టైంలో, నవంబర్ ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ పార్టీకి సర్వేలు చేసేవాడిని. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏం జరుగుతుంది, సర్వేలు ఎక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా నేను రాష్ట్రంలో నా టీం సర్వేని పెట్టి కూడా నేను సర్వే చేసేవాడిని. గవర్నమెంట్ వస్తుందని కూడా నేను అప్పుడు చెప్తుండేవాడిని. కాబట్టి దాని ప్రకారమే నన్ను ఇక్కడికి సీట్ అధికారులు ఎవరైతే ఏసీపీ గారు, డిఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో, సంథింగ్ మెంబర్స్ ఉన్నారో, నాకు ఒక వారం క్రితం ఒక ఫోన్ వచ్చిందండి. వారం క్రితం తర్వాత ఒక ఫోన్ వచ్చిన తర్వాత, లేని సార్ నేను అవుట్ సైడ్ ఉన్నా, నేను వస్తానని చెప్పాను. మళ్ళీ సెకండ్ టైం నేను ఒకసారి మళ్ళీ కాల్ చేసి వస్తే నేను ఈరోజు వస్తానని చెప్పాను, 3 గంటలకు వస్తానని చెప్పాను. వచ్చాను. వాళ్ళు అడిగారు, నావి 2 నెంబర్స్ ట్యాప్ చేసినట్టు చెప్పారు. ఒక 2 నెంబర్లు ట్యాప్ అయ్యాయి. ఆ 2 నెంబర్లు కూడా ఏంటివని నన్ను అడిగారు. నా ట్యాప్ చేసిన 2 నెంబర్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక అంతకుమించి ఇక వాళ్ళు పర్సనల్గా అవన్నీ వాళ్ళు అడుగుతున్నారు. ఇక అవన్నీ మీకు తెలియదే ఉంది. అంతే అండి. లేదు నాకు సంబంధించి అయితే వాళ్ళు నా ఫోన్లు ట్యాప్ అయినా నన్ను పిలిచారండి. అంతే. నా ఫోన్ చెప్పండి. పొలిటికల్ సర్వే ఏజెన్సీయా లేకుంటే? లేదండి. సైదులు అనేది బ్రాండ్. కాంగ్రెస్ పార్టీకి పర్సనల్గా సర్వేలు చేస్తుండేవాడిని. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సర్వేలు చేస్తుండేవాడిని. దాని క్రమంగానే నాకు తెలిసి ట్యాప్ చేసి ఉండొచ్చు. బైదివే 2 నెంబర్లు ఉన్నాయి, నా 2 నెంబర్లు కూడా ట్యాప్ చేశారు. అంటే మీది సార్, మీది ట్యాప్ అయ్యేది, మీ నెంబర్స్ ట్యాప్ అయ్యాయి సార్. అంటే ఎన్ని నెంబర్స్ అని అన్నా, నావి 2 నెంబర్స్ కూడా ట్యాప్ అయ్యాడు. ఏ నెంబర్స్ అని వాళ్ళు చెప్పిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరు మొత్తం ఇటీలో బ్రేకింగ్ న్యూస్ చూసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ దర్యాప్తులో తాజాగా సంచలన విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు గ్రౌండ్ సిబ్బందిని ఏఏఐఎన్